అందరికీ కూడా వందనాలు. మరి ఆయా ప్రదేశాల్లో కూడా ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని అందరం కూడా విందాం. ఇర్మీయా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈరోజు వాక్యాన్ని ఇర్మీయా రాసిన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలండి, మనం అందరం ఒకసారి మాట చెప్దాం. మేలు కలుగు మార్గము, అందరం చెప్దాం. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ వాక్యము మనకేం తెలియజేస్తుందంటే, మార్గం మంచిదైతే ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. స్తోత్రం చెల్లిద్దాం. దయతో మంచి మార్గాల్లో మనము ప్రయాణం చేయాలి, మంచి మార్గాల్లో మనము నడవాలి. బైబిల్లో మనం చూడగలిగినట్లయితే వంకర మార్గం, ఏ మార్గం? వంకరి మార్గం, తిన్నని మార్గం, ఇలా చక్కగా మరి ఒక్కొక్క పేర్లు, మార్గాలను గురించినటువంటి పేర్లు, అనుభవాలు ఉంటాయి. మరి ఇరుకు మార్గం, ఏ మార్గం? ఇరుకు మార్గం ఉంటుంది. మరి ఇప్పుడు విశాల మార్గం అని కూడా ఉంటుంది. ఏ మార్గం? విశాల మార్గం అని కూడా ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థంతో కూడినటువంటి మాటలు అనమాట. ఈ మాటలన్నీ కూడా మనం అందరం కూడా ఒకటిగా భావించుకోకుండా, మరి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థాలని కలిగి మనం అందరం కూడా అర్థం చేసుకుని కనుక దేవుని వాక్యానుసారంగా మనం కూడా నిర్ణయాలు తీసుకుని మేలు కలుగు మార్గంలో ఇప్పుడు కనుక మనం కూడా నడిస్తే మన జీవితంలో కూడా మనం ఏం చూస్తాం? మేలు చూస్తాం. మనకి ఇప్పుడు మేలు కావాలంటే కోరుకోగానే వచ్చేస్తుందా? కోరిక చూడండి, మనకు రాగానే మరి మేలు మనము చూస్తామా? కానీ మన మార్గాలు కూడా ఎలా ఉండాలి? ఎలాంటి మార్గాలు మనం ఉండాలి? మేలుకరమైన మార్గము. చూడండి, మరి ఈ మార్గము గురించినటువంటి అనుభవాలు మనం చూడగలిగినట్లయితే, బిలాము ఒక రోజున మార్గంలో ప్రయాణం చేస్తుంటే, బిలాము మార్గంలో ఒక ప్రమాదము అతనికి, చూడండి మరి ఎదురుగా ఒక దూత ఏం పట్టుకుని నిలబడింది? కత్తి తీసుకుని నిలబడింది. ఎందుకని బిలాము మార్గంలో చూడండి ఆ ప్రమాదము, ఆ ఆపద ఎందుకు వచ్చింది? బిలాము మార్గం మంచిది కాదు కాబట్టి. ఆ మార్గంలో బిలాముకి ఏమీ లేదు, క్షేమము లేదు. అతన్ని కోరుకున్న ఆ విధానం మంచిది కాదు, అతడు చేస్తున్న ఆలోచన మంచిది కాదు, అతడు ప్రవర్తిస్తున్న దానిని బట్టే అతనికి మార్గంలో ఏముంది? ప్రమాదము. ఏముంది? ప్రమాదం. మార్గాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గమనించగలిగినట్లయితే మరి మనం అటువంటివి అనుభవించకుండా, చూడకుండా, మరి హఠాత్తుగా అలా ఏవి కూడా మనకి మరి మన మీద దాడి చేయకుండా, మనకి ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా ఉండాలంటే ఏ మార్గంలోనికి రావాలి? మేలుకరమైన మార్గంలోనికి రావాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ మార్గము? మేలుకరమైన మార్గం. మేలు కలిగినటువంటి హృదయం, మేలు చేసేటటువంటి మనస్సు మనకుంటే అది మార్గం. మార్గం అంటే మనము ఇప్పుడు రకరకాలైనటువంటి మార్గాలు చూస్తాం. చూడండి, మార్గాలంటే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, మట్టి రోడ్డు గురించి కాదు నేను చెప్తుంది. ఎన్ని మార్గాలు ఉంటాయి? తార్ రోడ్లు ఉంటాయి, సిమెంట్ రోడ్లు ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి. మరి ఈ రోడ్ల గురించి కాదు నేను చెప్తుంది. దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే, పరిశీలించినట్లయితే, మనం ఎలా నడుస్తున్నాం, మనం నడిచే మార్గాలు ఎలా ఉంటున్నాయి? బైబిల్లో మనం చూడగలిగినట్లయితే
18వ కీర్తన 32వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన 18. ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే. ఉందా మనలో యథార్థత? మార్గం అంటే ఏంటి? ప్రవర్తనేనండి. మనము ఏ ఆలోచన చేస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మనం చేసేటటువంటి ఆలోచనలో మనకి మరి మేలు జరిగేలాగా మనం ఆలోచన చేస్తున్నామా? మన కుటుంబానికి మేలు జరిగేలాగా ఆలోచన చేస్తున్నామా? చూడండి, మనం బ్రతికే కాలంలో మరి మనం మేలు చూడాలంటే ఏ ప్రవర్తన ప్రవర్తించాలి? యథార్థమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? యథార్థంగా మన జీవితంలో వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, అలాగే చదువుకుంటున్నా, అలాగే మరి ఇంకా ఏ మరి వృత్తిలో మనం ఉన్నా దాంట్లో ఏముండాలి? యథార్థత. యథార్థత లేకుండా మేలు కావాలి, నాకు మేలు కావాలి, నేను మేలు చూడాలి, నా కుటుంబంలో అన్ని మేలులు జరగాలంటే మనలో యథార్థత లేకోకుండా మేలు జరగటం అది సాధ్యమా? మనలో యథార్థత కావాలి. అందుకని భక్తుడు అంటున్నాడు, యథార్థ మార్గమును నన్ను నడిపించేవాడు ఆయనే. ఏ మార్గం అది? యథార్థమైన మార్గం. మన చూపుల్లో, మన మాటల్లో, మన ఆలోచనలో, మన జీవితంలో మనం చక్కగా ఇవేమీ కష్టమైన ఏం కాదు. మరి ఇలా నడిచి మనం దేవుని సన్నిధిలో మరి దేవునికి కనిపించగలిగినట్లయితే ఆ మార్గంలో మేలు ఉంటుంది. ఆ మార్గంలో మన కుటుంబంలో మనల్ని బట్టి దేవుడు మేలు చేస్తాడు. మనల్ని బట్టి మన వంశం ఆశీర్వదింపబడుద్ది, మన తరం అంతా కూడా ఆశీర్వదింపబడుద్ది. మనం చేయనివన్నీ కూడా ఏమవుతాయి? అప్పుడు సఫలమవుతాయి. రాత్రి చక్కగా నిద్రపడుతూ ఉంటుంది, పగలు పని చేసుకోవడానికి దేవుడు కావాల్సిన బలాన్ని ఇస్తాడు. నువ్వు మంచి ఆదాయాన్ని చూస్తావు. నువ్వు ఒకరికి ఇచ్చేవానిగా ఉంటావు కానీ ఒకరి దగ్గర పుచ్చుకునేవానిగా ఉండవు. నిన్ను తలగా దేవుడు చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ మార్గంలోనికి వెళితే? యథార్థమైన మార్గంలోనికి వెళ్ళాలి. ఏ మార్గంలోనికి? మరి ఏ మార్గం మంచిది? యథార్థమైన మార్గమే మంచిది. మరి ఇంకా మార్గాలు మనం చూడగలిగినట్లయితే వంకర మార్గాలు ఉంటాయి. ఏ మార్గాలు? వంకర మార్గాలు. ఈ వంకర మార్గంలోనికి వెళితే ఎంత క్షేమం ఉంటుందా? ఈ వంకర మార్గంలో నువ్వు సుఖపడతావా? ఈ వంకర మార్గం ఏమని నీకు నేర్పిస్తూ ఉంటుందంటే వంకర మార్గంలో కూడా నీకు లాభం వస్తుంది, వంకర మార్గంలో కూడా నీకు సంతోషం వస్తుంది, వంకరి మార్గంలో కూడా నీవు ఆనందిస్తావని చెప్పేసి అన్నట్లుగా అభిప్రాయం అయితే నీకు అనిపిస్తుంది. కానీ చివరికి అంత ఫలాన్ని మనం చూడం. ఈరోజు మరి ఏ నష్టము మనం పోకూడదు, మన కష్టార్జితం వృధా కాకూడదు, మనం ఎక్కడా కూడా ఈ శత్రువులకు అప్పగించబడకుండా ఉండాలంటే, మన జీవితంలో సుఖంగా క్షేమంగా మనం గడపాలంటే యథార్థమైన మార్గంలో మనము జీవించాలి. ఒకేలాగా ఏ మనసు? ఏక మనసు. ఏ మనసు కావాలి? ఏక మనసు కావాలి. మందిరంలో చక్కగా మరి మనం ఎలా ప్రవర్తిస్తూ కనిపిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నామో, తర్వాత కూడా అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో మనము ఎక్కడికి వెళ్ళినా మరి ఏది చేస్తూ ఉన్నా అక్కడ మనలో ఏం కనిపించాలి? అదే ప్రవర్తన. చూడండి, ఆ మంచి ప్రవర్తన, యథార్థమైనటువంటి ప్రవర్తన కనుక మనం ప్రవర్తించగలిగినట్లయితే, నడవగలిగినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని భూమి మీద ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడండి. అప్పుడు మనం ఆశీర్వదింపబడడానికి అర్హులం అవుతాము. 128వ కీర్తనలో కూడా మొదటి వచ్చులో ఏమని ఉంటుందంటే, 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలో. ఎవరి త్రోవలో? ఆయన త్రోవలో. ఇప్పుడు మరి మనం ఏ త్రోవలను కోరుకుంటున్నాం? అసలు మనం ఏ త్రోవలో ఉన్నాం? లోక మార్గంలో ఉన్నామా? వాక్య మార్గంలో ఉన్నామా? చూడండి, మరి లోక ఆనందాన్ని కోరుకుంటున్నామా? వాక్యములో మనం ఆనందపడాలని ఆశపడుతూ ఉన్నామా? ఈరోజు నువ్వు దేనికి చోటిస్తున్నావు? లోకానికి చోటిస్తున్నావా? వాక్యానికి చోటిస్తున్నావా? ఆయన త్రోవలను నువ్వు కోరుకోగలిగినట్లయితే నువ్వు ధన్యుడవు.
స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కోరుకుంటున్నావు నువ్వు ఈరోజు? మరి ఇంకా క్రిందికి వెళ్తే అప్పుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఎప్పుడు? ఆయన త్రోవల్లో నడిచినప్పుడు. ఏమి? ఆ చుట్లు మానేసి, ఆ బీడీలు మానేసి, ఆ మందు మానేసి, ఆ విపరీతమైనటువంటి ఆ చేష్టలన్నీ కూడా మానేసి, నీ అలవాట్లన్నీ కూడా మార్చేసుకుని, ఇంకంతకంటే చేయగలిగినటువంటి వాటిలన్నిటిని, చేయకూడని వాటిలన్నిటిని కూడా విడిచిపెట్టేసి, వద్దన్న వాటి జోలికి వెళ్లకుండా చక్కగా బుద్ధిగా మంచిగా ప్రవర్తించగలిగినట్లయితే అప్పుడు నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఇంకా వాక్యాన్ని వింటూ నువ్వు కూడా ఇంకా అలవాట్లను మానుకోకుండా ఉన్నట్లయితే ప్రభువుని బట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతులాడుతున్నాను, అవి మంచివి కాదు. మంచి మార్గంలోనికి రమ్మని దేవుడు పిలుస్తున్నాను నిన్ను. ఏ మార్గము? యథార్థమైన మార్గంలోనికి. మార్గాల్లో నిలవండి, నిలిచి చూడండి. ఇంకా పరిగెత్తడం వద్దు, దాక్కోవద్దు. మార్గాల్లో ఏం చేయకూడదు? దాక్కోకూడదు. అమ్మ వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళకి తెలుసుద్దేమో, వీళ్ళకి తెలుసుద్దామో అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాం? మార్గాల్లో దాక్కునేవాళ్ళు లేరా? ఏం చేయడానికి, ఏం పని చేయడానికి దాక్కుంటారండి? మంచి పనులు చేయడానిక? కాదండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అని భయం మరలా ఉంటుంది. లేకపోలేదు. దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, మరి నేను ఇట్లాంటి అలవాట్లని ఇంకా నేను నాలో ఉంచుకున్నాను, ఇలాంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని చెప్పేసి కనిపించకుండా చేయాలని. ఎవరికి కనిపించకుండా? మనుషులకు కనిపించకుండా అయితే చేస్తావు. కానీ మరి నేను దేవుడు చూడట్లేదా? నువ్వు చేసే పనులన్నీ కూడా దేవునికి తెలియదా? జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందుకని దేవుడు అన్నాడు, మార్గాల్లో నిలిచి చూడండి. ఏం చేయాలంట? మార్గాల్లో నిలిచి చూడండి. పురాతనకరమైన ఏ మార్గాలు? పురాతనకరమైన మార్గాలను చూడండి. మరి చూడండి, మేలు కలిగే మార్గాల్లో నడవండి. ఏ మార్గాల్లో? ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళిపోవటము చూడండి, మరి అది ఆశీర్వాదము కాదు. మేలు కలిగే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మేలు కలిగే మార్గం ఏదో దాన్ని ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. తెలుసుకుని చక్కగా మరి నువ్వు సుఖంగా ఉండాలనుకుంటే ఆ మార్గాల్లో గనక నీవు గనక నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలిగినట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? అప్పుడు ఆశీర్వదింపబడుతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని మరి సామెతలు రాసినటువంటి గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. 8వ అధ్యాయము. పిల్లలారా ఆలకించుడి, నా మార్గముల అనుసరించేవారు ధన్యులు. చూడండి, మరి ఆయన కోరుకునేది ఒకటే, నా మార్గాలు అంటే వాక్యానుసారమైనటువంటి జీవితము. ఏ జీవితము? వాక్యానుసారమైనటువంటి జీవితము. ఈ లోకంలో మనం చాలా చూడండి మరి జాగ్రత్తగా జీవించాల్సి ఉంది. ఈ లోకంలో మనం జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంది. చూడండి, మరి అందరికి లాగా మనం కూడా ఉండడానికి వీలు లేదు. అందరికి లాగా ప్రవర్తించి అందరికిలాగా జీవించి మరి దేవుని సన్నిధిలో మనం ఏం పొందుకోలేము. ఈరోజు వాక్యము మనకి చాలా సూటిగా స్పష్టంగా చక్కగా మరి అర్థమవునట్లుగా మనకు తెలియజేస్తుంది. నీ మార్గాలు ఎలాంటివి? అసలు ఏ మార్గాలు వేసుకుంటున్నావు? నీ భవిష్యత్తులో నీకు ఎంతగా ఉన్నతంగా ఎదగాలని ఆలోచనలు వస్తున్నాయి. లేవండి? ఉన్నతంగా ఎదగాలని ఆలోచనలు, సంపాదించుకోవాలని ఉండదా? బాగుపడాలని ఉండదా? అది మంచిదే. కానీ అసలు ఏ మార్గంలోకి వెళ్తే ఆ స్థితి నీకు వస్తుందో నీకు తెలియాలి. ఈరోజు నువ్వు ఏ మార్గంలోకి వెళ్తున్నావు? తప్పు మార్గంలోనికి వెళ్ళి మరి అక్రమమైన మార్గాల్లోనికి వెళ్ళి నచ్చినట్లుగా చూడండి మనకి తెలిసినట్లుగా తెలివితేటల కొద్దిగా మనం ఏదో చేయాలని చూస్తే వ్యతిరేకంగా దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి మనం ఏది చేయాలని చూసినా అది ఎంతకును కూడా మనకి అనుభవించడానికి అక్కడకు రాదు. మనం అనుభవించలేం కూడా. జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకని నా మార్గములో అనుసరించేవారు ధన్యులు. అందుకని క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు ఏమని? యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యేసు నేనే మార్గం. స్తోత్రాలు చెల్లిద్దాం. మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఇంకా మనం దానిని ఎలా అర్థం చేసుకుంటున్నామో, మార్గం అంటే రోడ్డు కాదండి.
మార్గం అంటే ఏంటి? యేసయ్య అన్నాడు, నేనే మార్గం. నువ్వు పరలోకానికి తీసుకువెళ్ళేది నా ద్వారానే, నేనే తీసుకువెళ్ళేది, నేను తప్ప మీరెవ్వరిని కూడా తీసుకువెళ్ళేవారు లేరు. స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈ మార్గంలోనికి వచ్చేస్తావా? ఈ మార్గంలో నీకు ఇంత మేలుంది. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నిటిలో కూడా నువ్వు ఎంత సంతోషించినా, ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా ఆ మార్గాలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను వెంబడిస్తావో, యేసయ్యని చేర్చుకుంటావో, యేసయ్యతో కలిసి జీవిస్తావో, యేసయ్యకి లోబడతావు, యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, ఆ అనుభవంలోనికి వచ్చిన తర్వాత, ఆలోచన చేసిన తర్వాత యేసయ్య అన్నాడు, నేనే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది. ఈ మార్గంలో తప్ప మరి మనల్ని తీసుకువెళ్ళేవారు ఎవరిని కూడా. ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత ఇక పాప జీవితాన్ని, లోకానుసారమైన అలవాట్లన్నిటిని కూడా మార్చుకుని విడిచిపెట్టేయగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, నేనే అసలు మార్గము. ద్వారం ఎవరు? ఆయనే. ద్వారం కూడా ఆయనేనండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ద్వారం తెరవబడాలి. మనం వెళ్ళగానే ఏమవ్వాలి? ఆ ద్వారం తెరవబడాలంటే ఈ మార్గాల్లో నడిచిన వాళ్ళకి ఆ ద్వారాలు ఏమవుతాయి? తెరవబడతాయి. ఈ మార్గాల్లో నడవకుండా, సత్యమైన మార్గంలో నడవకోకుండా, యథార్థమైన మార్గంలో నడవకుండా, మరి నీతి కలిగినటువంటి మార్గాల్లో మనం నడవకుండా, జీవించకుండా మరి పరలోకానికి మనం ఎలా చేర్చబడతాం? ఎలా వెళ్తాం? పరలోకం వెళ్ళాలంటేనే ఇప్పుడు ఈ మార్గాల్లో మనం ఏం చేయాలి? జీవించాలి. ఇటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఏం చేసుకోవాలి? కొత్త ఆలోచనలు చేయాలి. మనలో అటువంటి ప్రవర్తన, పోలికలు, రూపు రేఖలు, మార్పు రావాలి. అలా కలిగి ఉన్నప్పుడే ఖచ్చితంగా మనము ఆ రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం అవుతాము. గమనించినట్లయితే, ఇంకా చూడగలిగినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయం, ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయినా. ఎవరితో నడిచాడంట? దేవునితోనే, మనుషులతోనా? మరి ఎవరితో నడవాలి మనం ఇప్పుడు? దేవునితో నడిస్తే మన అలవాట్లు ఎలా ఉంటాయి? దేవునితో నడిస్తే మనం ఎలా కనబడతాం? దేవునితో నడిస్తే ఆ పరిస్థితులు చూడండి, ఇతరులు గమనిస్తూనే ఉంటారు, ఇతరులు చూడండి మనల్ని పరిశీలిస్తూనే ఉంటారు. అప్పుడు మనము వేరుగా కనబడుతూ ఉంటాం, ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాం. హానోకు ఎవరితో నడిచాడంట? ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 360. చెప్పండి, ఎన్ని? 360 రోజులు నడిచాడా? 360 సంవత్సరాలు నడిచాడా? సంవత్సరానికి ఎన్ని రోజులు? 360. 60 రోజులు నడిస్తే సరిపోద్ది 360. ఆదివారం మందిరానికి రాలేని వాళ్ళు లేరంటారా? ఎప్పుడు ఉపవాస ప్రార్థనలోనే రాగలుగుతున్నాం కొన్నిసార్లు. మరి హానోకు ఎలా నడిచాడంట? 360 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఏమైనా గ్యాప్ ఉందా? దేవునికి హానోకి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? లేదండి. ఎవరితో నడుస్తున్నాడు? దేవునితోనే. జీవించింది ఎవరితో? నడిచింది ఎవరితో? గడిపింది ఎవరితో? దేవునితో. అలా నడిచి అసలు భూమి మీద ఏమి లేదు ఆయనకి, మరణమే లేదండి. స్తోత్రాలు చెల్లిద్దాం. భూమి మీద మరణించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు, హానోకు, ఏలియా. చెప్పండి, ఎవరు? హానోకు, ఏలియా. వాళ్ళిద్దరికి ఏం లేదు, అసలు మరణమే లేదండి. స్తోత్రాలు చెల్లిద్దాం. గమనించినట్లయితే మరి మార్గాల్ని ఎంచుకోండి. ఏమి ఎంచుకోవాలి? మార్గం. నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రతిరోజు మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనము సిద్ధము చేసుకోవాలి. చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, అసలు ఇటువంటి వాటిని దగ్గరికి కూడా రానివ్వకూడదు, ఇటువంటి వాటి జోలికి మనము వెళ్ళకూడదు. అంటే ఏం చేసుకోవాలి? మనల్ని మనము
కాచుకోవాలండి, కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఎవరికి వాళ్ళం అలా చక్కగా మంచిగా ప్రవర్తించగలిగినట్లయితే, జీవించగలిగినట్లయితే ఈ మార్గాల్లో మేలు ఉంటుంది. ఆ మార్గాల్లో మనం ఏం చూస్తాం? మేలులు చూస్తాం, క్షేమాన్ని చూస్తాం. దావీదు నడిచినటువంటి మార్గము ఒకసారి చదువుదామండి. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. నడిచిన మార్గమందు నడుచొచ్చు, ఆశ్రయించచ్చు, చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను కాబట్టి అతని చేత రాజ్యము స్థిరపరచెను. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా అదే అధ్యాయాల కిందకి వెళ్తూ ఉంటే అతని ఆస్తి, అతని సంపాదన, అతని పేరు ప్రఖ్యాతలన్నీ కూడా ఏమవుతా ఉన్నాయి? ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. దేవుడు అతనికి కావాల్సిన క్షేమాన్ని అంతటినీ కూడా చేస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. గమనించినట్లయితే ఎవరు కోరుకుంటున్నారో ఈ మార్గాల్ని, వారు ఏమవుతూ ఉన్నారు? ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. వాళ్ళు చేయి పనులన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి? ఇవాళ మనం చేయనవన్నీ కూడా ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడాలి అని మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఆశీర్వాదం వచ్చేస్తుందా? వస్తుందండి. నువ్వు ప్రార్థన చేసుకుని నన్ను ఆశీర్వదించయ్యా, నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించయ్యా అంటే ఆశీర్వాదం వచ్చేస్తుందా వరకుని? తర్వాత నువ్వు అక్కడ ఒక లాంటి ప్రవర్తన, ఇక్కడ ఒక లాంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ నీ ప్రవర్తనలో ఇంకా మార్పు లేకోకుండా ఉన్నట్లయితే, నీ నడకలో మార్పు లేకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో మార్పు లేకుండా జీవించినట్లయితే అస్సలకి నీకేం రాదు, ఆశీర్వాదము రాదు. నీవు మురుసుకోవటమే. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు? దేవుని సన్నిధికి వెళ్ళదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మన చూడండి, మరి ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉంటేనే. ఎలా ఉంటే వెళ్ళదు ప్రార్థన? పరిశుద్ధంగా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రతి మాటలో కూడా ఆ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వేం అనుభవించాలనుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వు దేనికి చోటిస్తున్నావు? మంచికి చోటిస్తున్నావా, చెడుకు చోటిస్తున్నావా? మరి నీవు కోరుకునే ఆ మార్గంలో నీకు క్షేమం ఉందా? క్షేమకరమైనటువంటి మార్గాలను నీవు కోరుకునే వ్యక్తివేనా? క్షేమకరమైనటువంటి మార్గాల్లో మరి మంచి పనులు చేస్తేనే, మంచి పనులు చేయకుండా, మంచి ప్రవర్తన ప్రవర్తించకుండా, మార్పు లేని జీవితాన్ని జీవించినట్లయితే, పాత జీవితాన్ని జీవించినట్లయితే ఇక ఉపయోగము ఉండదు, ఇక ప్రయోజనం కూడా ఉండదు, ఇక ఫలితం కూడా మనం చూడలేం. ఎప్పటికీ గడిచిపోయింది చాలు. ఎప్పటి నుంచి ఏం చేయాలి? మనము యథార్థమైన మార్గంలోనికి రావాలి. ఏ మార్గంలోనికి? యథార్థ మార్గంలోనికి. మనల్ని మనం అలాగా చక్కగా మరి మార్చుకుని, మనల్ని మనం అలాగా సరి చేసుకుని, మనల్ని అలాగా పరిశుద్ధపరుచుకుని, దేవుని యొక్క ఆజ్ఞగా మనం తీసుకుని, దేవుని యొక్క పిలుపుగా ఈ మాటలు తీసుకుని చక్కగా మరి ఇక నుంచి మన జీవితాన్ని మంచిగా జీవించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నీవు ఆయన మాటను గౌరవించి నడుస్తూ ఉన్నట్లయితే మేలు కలుగుట నీవు ముందు చూస్తావు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం జరుగుతాయి? మనకి మేలులు జరుగుతాయి. ప్రతి విషయంలో కూడా మనము పొందుకునే వారంగా ఉంటాం. దేవుని చేత అలాగా అంచెలంచెలుగా ఏమవుతాం? దీవించబడతాం. క్రమక్రమంగా ఏమవుతాం? దీవించబడతాం. ఈ దరిద్రత అప్పుడు ఏమైపోతుంది? విడిచి పోద్ది. ఈ శత్రువులు అప్పుడు మనం తరవటం ఏం చేస్తారు? మానేస్తారు. మన మార్గాల్లో ఉన్న అడ్డులన్నీ ఏమవుతాయి? తొలగించబడతాయి. మనం ఎప్పుడైతే చూడండి మరి మార్చుకుంటాం, అప్పుడే మనకేమొస్తుంది? అప్పుడు మేలుకరమైన మార్గం మనకి వస్తుంది. మనం మార్చుకోకుండా ఈ మేలులన్నీ కూడా మన జీవితంలో మనం చూడలేం. ఎప్పటికీ దేవుడు మనకు సెలవిస్తున్నాడు.
ఇప్పటికి ఎలా ఉన్నా సరే ఎప్పటి నుంచి ఎలా ఉండాలి? యథార్థంగా చెప్పడం ఉండాలి. యథార్థంగా ఉండి చక్కగా మరి కుటుంబంలో భర్తతో చక్కగా యథార్థంగా, భార్యతో యథార్థంగా, పిల్లలతో చక్కగా, సంఘములో మరి అలాగే సమాజంలో చిన్న ఒక మంచి పేరు కలిగి, అలాగా మంచి పేరు కలిగి చక్కగా మరి మంచి దృష్టితో చక్కగా మనం జీవించడానికి గనక ఎప్పటి నుంచి అడుగులు వేయగలిగినట్లయితే, ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడు మనకు ఒక మంచి వార్తను చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఇలా వివేచించుకుంటూ, ఇలా పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ మీరు ముందు భవిష్యత్తును కోరుకుని చేస్తున్న ఆలోచనలన్నిటిని బట్టి ఇక ముందు జీవితంలో ఇదిగో మీరు మేలును చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చూస్తాం మనం? మేలును చూస్తాం. అప్పుడు మేలు చూస్తాం. మేలు అంటే మరి మనకి ఊరకనే చూడండి, మనం తలుచుకున్నంత సేపట్లో మేలు చూడండి రాదండి. ఎన్ని సంవత్సరాలు తలుచుకున్నా రాదు, ఊరకనే తలుచుకుంటే రాదు. మరి మేలు జరగాలంటే మనం అందరం కూడా ఈ రకంగా ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఇలాంటి మార్గాల్లో మనం అందరం కూడా చక్కగా జీవించాలి. ఇలాంటి మార్గాల్లో జీవించి ఆ మంచి ఆలోచనలు మనం అందరం కూడా చేయాలి. దేవుడు మనకి అట్టి ఆశీర్వాదాన్ని దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మార్గమును ఎదుగు తండ్రి పరిశీలించమని, పరీక్షించమని, చక్కగా మరి ఆ మార్గాల్లో నాయన నడవమని మీరు సెలవిచ్చిన ప్రకారంగా నేను ఎదుగు తండ్రి అందరం కూడా వాక్యాన్ని వింటున్న వారందరం కూడా ఇప్పటి నుంచి చక్కగా యథార్థమైన మార్గంలో అయా నీ సన్నిధిలో మేమంతా కూడా అలా క్షేమంగా ఉండాలి. ఆలోచనలో, ప్రవర్తనలో, నడకలో ఎదుగు తండ్రి ఇప్పటి నుంచి మమ్మల్ని మేము పరీక్షించుకుని, పరిశీలించుకొని చక్కగా మరి మంచి మార్గంలో నడిచి మేలులు అనుభవించేలాగా మీరు మాకు దయచేయమని తోడును మరి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.